మొండి బావ గడసరి మరదల పిల్ల ఎపిసోడ్ 23. తెల్లవారుజామున నిద్ర లేచిన ఒక్కొక్కరు తర్వాత ఒకరు బయటికి వస్తున్నారు. మగపిల్లలు ఒకరు తర్వాత గదిలో నుండి వస్తున్నారు. అమ్మమ్మ, తాతయ్య ఇక్కడ ఏం జరుగుతుంది అని అడిగారు. వెంకీ కృష్ణకి వాళ్ళ పెళ్లి చూపులు అని చెప్పాడు తాతయ్య. ఈరోజు వాళ్ళు వస్తున్నారంట. మీరు బయటికి వెళ్ళి స్వీట్స్, పువ్వులు అన్నీ తీసుకురండి. పిండి వంటలు అన్నీ నేను తయారు చేపిస్తున్నాను అని హడావిడిగా ఆమె చెప్పుకుంటూ వెళ్ళిపోయింది వంటగదిలోకి. తల ఒక పని అందుకున్నారు. అలా నిద్రలేచిన వంశీ బయటకు వచ్చి ఏంటి హడావిడి అమ్మా అని అడిగాడు. ఇంతలో లక్ష్మిగారికి అన్నా ముందే చారి బావ ఇవాళ కృష్ణకి పెళ్లి చూపులు అని నవ్వుతూ చెప్పాడు. దాంతో వంశీకి లోపల ఒక రకమైన కోపం మామూలుగా రాలేదు. పైపెచ్చు వర్మగారు వంశీకి తోరణాలు ఇచ్చి ఇటురా చారి అన్నాడు. వస్తున్నాను బాబాయ్ అంటూ వెళ్ళిపోయాడు. చారి తోరణాలు వంశీని కట్టమని చెప్పాడు. ఈనమ్మ జీవితం. దాని పెళ్లి చూపులకి నేనే తోరణాలు కట్టాల్సి వచ్చింది. నా పరిస్థితి ఏంట్రా దేవుడా అని మనసులో అనుకున్నాడు వంశీ. చారికి మాత్రం వంశీ పని చేస్తుంటే లోపల నవ్వేస్తున్నాడు. నవ్వు ఆపుకుంటూ వర్మగారు చెప్పిన పనులు చేస్తూ సరే బాబాయ్ అంటున్నాడు. ఈలోపు వెంకీ మరియు వాళ్ళిద్దరు బాబులు స్వీట్స్, పువ్వులు తీసుకొని వచ్చారు. అందరూ రెడీ అయిపోమని చెప్పింది. ఇంతలో శ్యామలాదేవి గారిని పిలిచి లక్ష్మిగారు అమ్మాయిని లేపి రెడీ చేపించు అన్నారు. హా అమ్మ వెళ్తున్నా కృష్ణ లే అమ్ము లే అని చెప్తూ కృష్ణని మరియు ఇద్దరిని రెడీ చేపించి తలార స్నానం చేపించి సుండిపిండి పెట్టింది. ఒకరికి లంగా ఓణి మరియు ఒకరికి చీర కట్టారు. దీంట్లో ఒక చిన్న పదం వచ్చిందండి. ఆ పదము మామూలుగా మగవాళ్ళు అంటారు కదా, మాటకు ముందు మాట వెనక, అందుకని వాడాల్సి వచ్చింది. ఇది ఎవరికైనా హట్టింగ్గా అనిపిస్తే సారీ. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, ప్లీజ్. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు చాలా బూస్టర్ ఎనర్జీ ఇస్తుంది.